సో వాళ్ళు ఏంటంటే వేరే మేము కలుపుకొని వెళ్తాం. ఇప్పుడు ఎందుకంటే వాళ్ళు ఇది అవకాశవాద పొత్తు అని చెప్పాలి. ఎందుకంటే డిఎంకే ఏడీఎం బద్ధశత్రువులు. ఇప్పుడు బద్ధశత్రువులు కలిసి మళ్ళీ మేము గవర్నమెంట్ ఏర్పాటు చేస్తామంటే ఖచ్చితంగా స్టాలిన్ ఒక కాంప్రమైజ్ అయినట్టు స్టాలిన్ బ్యాడ్ నేమ్ వస్తుంది. రెండోది విజయ్ తరపున అభిమానులు కావచ్చు, క్యాడర్ కావచ్చు, ఖచ్చితంగా తమిళనాడులో అల్లర్లు తెరలేస్తారు, గమ్మున ఉండరు వాళ్ళు. ఎందుకంటే అన్యాయం జరిగింది అనేది క్లియర్గా అర్థమైపోతుంది. విజయ్కి ఇంకా సింపతి పెరుగుతుంది. సో దానివల్ల అల్లకల్లోలం అయ్యేది తప్ప ఇంకేం జరగదు. అందుకనే సుబ్రహ్మణ్య స్వామి కూడా గవర్నర్ని తీవ్రంగా విమర్శించాడు. విజయ్నే గవర్నమెంట్ ఫామ్ చేయమని ఆహ్వానించాలి, టైం ఇవ్వాలి, అంతేగాని వేరే వాళ్ళ ఇది చేయకూడదని చెప్తున్నాడు. సో ఈ నేపథ్యంలో ఇప్పుడు ఏం జరగబోతుంది అంటే ఇక్కడేమో ఏఐడిఎంకేమో రెండు వర్గాలుగా మారిపోయినాయని చెప్తున్నారు. ఒక వర్గం ఏఐడిఎంకే డిప్యూటీ జనరల్ సెక్రటరీ మునస్వామి, కేపీ మునస్వామి, ఆయనేమో మేము ఎట్టి పరిస్థితుల్లో విజయ్కి మద్దతు ఇవ్వమని డిక్లేర్ చేశాడు. మళ్ళీ అదే పార్టీలో లీమా రోస్ మార్టిన్ అని ఆమె అంటే దేశంలోనే అత్యంత డబ్బున్న ఎమ్మెల్యేగా చెప్పుకోవచ్చు. 6,000 కోట్లని ఆమె అఫీషియల్ గా డిక్లేర్ చేసింది. ఎందుకంటే లాటరీ కింగ్ శాంటియో మార్టిన్ భార్య ఆమె. ఇక్కడ విచిత్రమే ఉంటే ఈ లీమా రోస్ వాళ్ళ కొడుకు ఎమ్మెల్యేగా గెలిచాడు ఏఐడిఎంకే నుంచి. అల్లుడేమో అతవా అర్జున్, అతనేమో విజయ్ పార్టీ నుంచి ఎమ్మెల్యేగా గెలిచాడు. అంటే ఒకే పార్టీలో ఇందాక అల్లుడు డిఎంకే, ఈమె ఏఐడిఎంకే, రివర్స్ కొడుకు డిఎంకే, అల్లుడు టీవీకే, ఈమెమో ఏఐడిఎంకే. సో ఒకే ఇంట్లో ముగ్గురు, సో అత్త, అల్లుడు, కొడుకు, అలాగా ముగ్గురు 3 పార్టీల్లో ఉన్నారు. అందుకని ఇప్పుడు ఈ అతవా అర్జున్ వెరీ సీనియర్ లీడరు అబ్బాయి, తను ఈ పార్టీలో టీవీకేలో విజయ్ తర్వాత జనరల్ సెక్రటరీ ఆనంద్ ఉన్నాడు. ఆనంద్ తర్వాత ఆ స్థాయి నాయకుడు అనమాట. అంటే టాప్ 3లో టాప్ 5లో ఉంటాడు. ఎందుకంటే జనరల్ సెక్రటరీ ఫర్ ఎలక్షన్ క్యాంపెయిన్ గా కూడా ఈ అబ్బాయి పనిచేస్తాడు. ఎలక్షన్ స్ట్రాటజిస్ట్. ఒకప్పుడు డిఎంకేలో ఉన్నాడు, వీసీకేలో ఉన్నాడు. డిఎంకేలో ఉన్నప్పుడు కూడా ప్రశాంత్ కిషోర్ ని డిఎంకే పరిచయం చేసింది కూడా ఈ అతవా అర్జున్ అనమాట. సో ఇప్పుడు అందుకనే అతవా అర్జున్ చక్రం తిప్పుతున్నాడు ఇక్కడ ఏఐడిఎంకేని చేల్చడానికి, లేదా డిఎంకేలో కొంతమంది చేర్చడానికి. ఎందుకంటే ఏఐడిఎంకేలో తన అత్త ఉంది, ఇటు డిఎంకేలో ఏమో తన బావమర్ది ఉన్నాడు, తర్వాత తను కూడా డిఎంకేలో ఉన్నాడు. కాబట్టి అతను ఎక్కువగా ఈ పని చేస్తున్నట్టుగా అర్థమవుతుంది. తర్వాత అతను పొలిటికల్ స్ట్రాటజిస్ట్ కూడా తమిళనాడు ఇచ్చాడు. సో అందువల్ల ఇప్పుడు అతను చేస్తున్నాడు, చీలికి వచ్చే అవకాశం కనబడుతుంది. కాకపోతే టైం ఇకపోతే ఇప్పుడు ప్రాబ్లం. సో విజయ్కి అదొక టెన్షన్ ఉంది. సో ఏం జరుగుతుంది, స్టాలిన్ ముఖ్యమంత్రి అవుతాడా అంటే, ఇందాక ఒక ప్రకటన కనబడింది, స్టాలిన్ నేను ముఖ్యమంత్రి అవ్వను, నేను చెయ్యనని. కానీ చెప్పలేము రాజకీయాల్లో ఎప్పుడేం జరుగుతుందో. రాజీనామా చేసేసాడు, కానీ ఇప్పుడు మళ్ళీ కలవచ్చు కదా, చెప్పలేము. ఏమన్నా ఇవాళ ఏంటంటే ఏ పొలిటికల్ పార్టీకి కూడా వాల్యూ సిస్టమ్స్ అనేవి ఏమి లేవు. అధికారమే పరమావధి. గతంలో కూడా డిఎంకే బీజేపీతో ఉన్నదే, కొత్తగా ఏమి లేదు. మరి ఎందుకంటే కాంగ్రెస్ మీద కూడా వాళ్ళ కోపం కూడా ఉంది. ఇప్పుడు కాంగ్రెస్ వాళ్ళతో పోలిక ముందేమో అలయన్స్ పెట్టుకొని ఇప్పుడేమో ఇటు జంప్ అయ్యారనేది వాళ్ళకు ఉంటది కదా. ఆల్రెడీ తీవ్రంగా విమర్శిస్తున్నారు కాంగ్రెస్ ని ఇటు విజయ్ వైపు రావడం వల్ల. కాబట్టి ఇప్పుడు కాంగ్రెస్ వెళ్ళిపోయింది కాబట్టి మేము మళ్ళీ బీజేపీకి వెళ్తామని కూడా అనొచ్చు. వాళ్ళు కూడా ఎవరికి ఇక్కడ ఏ రకమైన ఐడియాలజీ లేదు కదా ఇవాళ. కాబట్టి ఏమన్నా జరగచ్చు. సో ఈ రోజు రేపుల్లో తేలే అవకాశం అయితే ఉంది.